అక్క 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 నీకైతే మెసేజ్ వచ్చిందే. వస్తే అలకనంద ఆనందంగా ఉన్నావులే. నన్ను అవులగాన్ని చేసి వాళ్ళని తీసుకొని పారిపోతావా? ఏయ్, మర్యాదగా నువ్వు ఒక్కదానివే నా తానికి వచ్చినావంటే నీ వాళ్ళందరిని వదిలేస్తా, లేదంటే 24 గంటలని వాళ్ళందరినీ చంపేస్తా. నువ్వు నా తానికి వస్తావా లేక వాళ్ళందరినీ చంపుకుంటావా? గాడికి నీ ఫోన్ నంబర్ యాడిదే? వాళ్ళు డబ్బున్నోళ్లే, ఎట్లయినా సంపాదిస్తారు. కానీ మనం గీడున్నావు వాడికి తెలియదు కదా. తెలిస్తే ఇప్పటి వరకు ఆగుతాడారా? నందు, ఆడి గురించి నువ్వేం ఆలోచించకే. వాడేదో కావాలని మనల్ని భయపెట్టి నీకిట్లా చేస్తున్నాడు. అవునే బిడ్డ, ఆడికి మనం ఏడున్నామో తెలియదు కదా, ఎట్లా మనల్ని చంపుతాడు? అయినా మనకేమైనా జరిగితే మన రాక్ స్టార్ ఉంది కదా, మనం గిట్లా ఆపదలో ఉంటే రాక్ స్టార్ వస్తాడు. ఏంది బిడ్డ, ఏం ఆలోచిస్తున్నవే? అమ్మ నేను వెళ్తానే. నీకేమన్నా పిచ్చి పట్టిందానే? ఆడి దానికి పోతే నిన్ను బతకనిస్తాడా? గిన్ని రోజులు నువ్వు గిట్లా వేషం వేసింది, దాక్కుని నక్కింది, కానీ దానికి వెళ్ళడానికి కాదు కదా బిడ్డ. ఈ సమస్యని పరిష్కరించాలంటే నేను వెళ్లి తీరాల్సిందే. అక్క నీకు పిచ్చిలేసిందా? నీకు దిమాగ్ పనిచేస్తలేదానే? వాడు నీ జీవితాన్ని నాశనం చేస్తాడే. ఏదైనా గా తాలికి విలువ లేదే. వాడు రాక్షసుడే. గాడి దగ్గరికి పోకు బిడ్డ. లేదమ్మా, నేను పోతా. నన్ను మాత్రం ఆపొద్దు, వదిలే. బిడ్డ, మా మాట విను బిడ్డ. వద్దు బిడ్డ, నువ్వు గాడికి బందీ అయి ఇచ్చే బతుకులు మాకెందుకే? కావలసి వస్తే బిడ్డ ఈ రాష్ట్రం దాటి వెళ్ళిపోదాం, నువ్వు మాత్రం వెళ్ళొద్దు బిడ్డ. అట్లా పోతూ ఉంటే సమస్య పెరిగిపోతుంది గాని తగ్గ తాత. అక్క ప్లీజ్ అక్క, నువ్వు పోవద్దక్క. నన్ను ఆపొద్దురా. నేనంతా సోంచాయించి నిర్ణయం తీసుకున్నా. నన్నెవరు ఆపొద్దు. మీరు ఆపినా నేను ఆగను, పోయేస్తా. నందు, నందు వద్దే, ఆగు బిడ్డ. మన కోసం గది బలే ఎందుకు పోతుంది మామా? ఏం చేద్దాం మామా ఇప్పుడు? అమ్మ పోచమ్మ తల్లి, మా బిడ్డకి ఏం కాకుండా ఈసారి కూడా నువ్వే కాపాడు తల్లి. పిన్ని, అత్తయ్య మాటిచ్చిన తర్వాత కూడా మీ సందేహాలేంటి? అవతల ముహూర్తానికి టైం అవుతుంది. అవునే, అనవసరమైన డిస్కషన్ పెట్టి టైం వేస్ట్ చేయడం ఎందుకు? పంతులు గారు, స్వామివారు చెప్పినట్టు ఆ పాణిగ్రహణం ఏదో ఆ ముహూర్త సమయంలోనే జరిపించండి. అమ్మా, పాణిగ్రహణం జరగాలంటే దానికంటే ముందు నిశ్చితార్థం జరగాలి. మీ పెద్దలెవరూ కూడా నిశ్చితార్థ తాంబూలములు మార్చుకుంటే తరువాత వధూవరులిద్దరూ కూడా ఉంగరాలు మార్చుకుంటారు. తరువాత అమ్మాయి ఎడమ చేతిని అబ్బాయి కుడి చేతిని కలిపితే పాణిగ్రహణం అయిపోయినట్టే. మీరు చెప్పినట్టే కానివ్వండి పంతులు గారు.
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీరామపత్ని అమ్మ తాంబూలాలు మార్చుకోండి. దేవీం వాచవదనయం దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి. సానో మంద్రేశమోర్జందుహానాదేనుర్వాగస్మానుపసుష్టుతైతు. ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం చైంద్రశ్చాగ్నిశ్చరాత్రందారేతాం ధ్రువం ధ్రువేణ విచా తస్మే దేవాధిప్రవన్నో అయం చ బ్రహ్మణస్పతి వాంఛేతాంబూలముహూర్తశుభముహూర్తో. ఈ పయనానికి గమ్యం లేదు, కానీ పోవాలా. అనుకున్న సమయానికి నిశ్చితార్థం అయితే జరిగింది. అమ్మా, నిశ్చితార్థం అంటే సగం పెళ్ళైనట్టే కదా? అవునే. లయా, ఇక నుంచి నువ్వు ఇంటి చిన్న కోడలు. అంతేకాదు స్మైలీ, నీకు తోడి కోడలు కూడా. కంగ్రాట్స్ రా విరాజ్, కంగ్రాట్స్. నువ్వు బాధపడుతున్నావని తెలుసు నాన్న, కానీ నీ జీవితం ఒంటరితనంతో మగ్గిపోకూడదు. ఈ రోజు బాధపడిన నువ్వే రేపు ఆనందంగా ఉండాలని ఇలా చేస్తున్నాను. పంతులు గారు, పాణిగ్రహణం కూడా జరిపించేయండి. అలాగేనమ్మా. ఈ ఉంగరాలు మార్చుకునేది వైదిక కార్యక్రమం కాకపోయినా ఇప్పుడు ఈ కార్యక్రమం ఆనవాయితీ అయిపోయింది కాబట్టి స్వామివారు చెప్పిన అమృత గడియలు సమీపిస్తున్నాయి. కాబట్టి అబ్బాయి అమ్మాయి ఇరువురు ఉంగరాలు మార్చుకుని ఆ తరువాత పాణిగ్రహణం జరిగితే తంతు పూర్తయినట్టే. అమ్మా, వారిరువురికి ఉంగరాలు ఇవ్వండి. నీలో ఉండగా ఎలా వదిలేస్తాను? అయితే తిరిగి వస్తావా? అవును. ఇన్ని రోజులు తను ఎక్కడికి వెళ్ళినట్లు, ఎక్కడున్నట్లు? తన మీద కోపంతో మాట్లాడకు స్మైలీ. అత్తయ్య, కొంచెం లాజికల్ గా ఆలోచించండి. తను నిజంగా చైత్రనే అయితే విరాజ్ తను లేకుండా ఎంత బాధపడుతున్నాడో తనకి తెలుసు కదా. మరి ఈ మధ్యలో తను ఎందుకు ఇక్కడికి రాలేదు?
ఒకవేళ రావడం కుదరలేదే అనుకుందాం, నేను పలానా చోట బతికే ఉన్నాను అని కనీసం మెసేజ్ అయినా ఎందుకు పాస్ చేయలేదు? స్మైలీ, చనిపోయిందనుకున్న చైత్ర తిరిగి వచ్చిందని మేమంతా ఆనందపడుతుంటే నీ అనుమానాలేంటి? ఆనంద్ గారు, నేను పిన్ని చెప్తుంది ఏంటంటే, ఆనందంలో ఎవ్వరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మకూడదు, మనమే మోసపోతాం. కొంచెం ఆలోచించండి అంటున్నాం, అంతే. స్మైలీ, మోసం చేసేవాళ్ళెవరు, మోసపోయే వాళ్ళెవరు త్వరలోనే తేలుద్ది. నువ్వేం కంగారు పడద్దు. ఇక చాలు నీ డ్రామాలు, కట్టిపెట్టు. మా ఆస్తి కోసం మా వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఇక్కడికొచ్చావు. మర్యాదగా నిజం ఒప్పుకొని ఇక్కడి నుంచి బయటికి పో, లేకపోతే నిన్ను ఊరికే వదలను. ఇంకా నిలబడ్డావే, వెళ్ళు. నేనిక్కడ ఉండాలా, వెళ్ళాలా? నేనెవరో ఏంటో చెప్పాల్సింది మీరు కాదు పిన్ని. నా కన్నయ్య చెప్పాలి. నీకు నేనేమవుతాను? నీకు నేనేమవుతాను? నేనెవరు చెప్పు కన్నయ్య. కొన్ని నిమిషాల క్రితం వరకు ప్రేమకు దూరమై ఊపిరున్న జీవోత్సవాన్ని నేను. అలాంటి నన్ను బలవంతంగా బంధంలోకి నెట్టాలని చూశారు. నా మనసులో ప్రేమని తుడిచేయాలని చూశారు. నేను మీ వలయంలో చిక్కుకున్నాను. ఏమీ చేయలేక విలవిల్లాడాను. అప్పుడు ఆ దేవుడు నా ప్రేమ ముక్కలవడం ఇష్టం లేక, నా చైత్ర స్థానంలో వేరే వాళ్ళని చూడలేక, నా ప్రేమని బ్రతికించి నా ప్రాణానికి ప్రాణమైన చైత్రను నా ముందుకు పంపించాడు. స్వామివారు చెప్పిన గడియలు తిను నా చైత్ర. ఎవరు అవునన్నా సరే కాదన్నా సరే ఇదే నిజం.
ఆ దేవుణ్ణి చైత్రని ఎలాగైనా మా దగ్గరికి పంపించమని వేడుకున్నాను. ఇప్పుడు ఆ భగవంతుడు ఇలా చైత్రని మన దగ్గరికి పంపించాడు అత్తయ్య గారు. ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. నా చిన్న కొడుకు జీవితం చీకటైపోయిందని చాలా బాధపడ్డాను. కాని వాడి జీవితం చీకటైపోలేదు. వెలుగుల చైత్రం మళ్ళీ వాడి జీవితంలోకి వచ్చింది. ఇంక వాడికి ఏ బాధ ఉండదు. నా కొడుకు సంతోషంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. చిన్నోడు సంతోషంగా ఉండాలనే కదా మనమందరం కోరుకుంది. చైత్ర కరెక్ట్ టైంకి వచ్చింది. లేకపోతే విరాజ్కి ఇష్టం లేకుండా మనం బలవంతంగా వాడికి పెళ్లి కూడా చేసేసేవాళ్ళం. అవునరా, అలాంటి పెను విపత్తు జరగకుండా ఆ దేవుడు ఏదో కనికట్టు చేసినట్టు చైత్రని సరైన సమయంలో పంపించాడు. గోమతి, వచ్చింది చైత్రే అని తనని చూస్తే నమ్మకంగానే ఉంది. కాని హంస వెళ్లబుచ్చిన సందేహాల్ని చూస్తూ ఉంటే ఏదో తెలియని ఆందోళనగా ఉందమ్మా. అత్తయ్య గారు, ఏ ఆందోళన వద్దు, ఏ అనుమానాలు వద్దు. వచ్చింది ముమ్మాటికి మన చైత్రనే. బామ్మ, అమ్మ చెప్పింది నిజం. వచ్చింది చైత్రే. ఈ విషయంలో ఎలాంటి ఆలోచన వద్దు. అది కాదురా పెద్దోడా. అత్తయ్య గారు, వచ్చింది చైత్రే అని నిరూపించడానికి ఒక ఆధారం ఉంది. ఆ ఆధారం మన విరాజ్. చైత్ర గుమ్మంలోకి అడుగు పెట్టగానే నా కొడుకు కళ్ళల్లో ఆనందం చూసారా? విరాజ్కి ఆ ఆనందం చైత్రను చూస్తేనే కదా కలిగేది. బామ్మ, విరాజ్ కంటే చైత్రని మనం ఎవ్వరూ ఎక్కువగా గుర్తుపట్టలేం. అలాంటిది విరాజే చైత్ర వచ్చిందని నమ్మిన తరువాత మనం నమ్మకపోవడం కరెక్ట్ కాదు కదా బామ్మ. పెద్దోడా, ఇప్పుడు వచ్చింది చైత్ర కాదు అనడం లేదురా. కాని హంస అలా అంటుంది అంటే ఎందుకంత బలంగా మాట్లాడుతోంది అని ఆలోచిస్తున్నాను. హంస విరాజ్తో తన కూతురి పెళ్లి చేయాలనుకుంది. చైత్ర రావడంతో లయతో విరాజ్ పెళ్లి ఆగిపోతుంది అన్న ఆక్రోశంతో, లయ ఏమవుతుందోనన్న భయంతో హంస చైత్రని అంగీకరించట్లేదు అత్తయ్య గారు. విరాజ్తో పెళ్లి జరగకపోతే లయ జీవితం ఏమీ ఇంతటితో ఆగిపోదు బామ్మ. అడగకుండానే ఇంత హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ నందు. గిదేంది గిట్ల థ్యాంక్స్ చెప్తున్నావు? దోస్తు కాపాడితే గిట్ల థ్యాంక్స్ ఎప్పుడు ఉండవు. మళ్ళా నువ్వు నన్ను నా వాళ్ళని కాపాడినవులే దోస్తు లెక్క. ఈరోజు నేను గట్లనే దోస్తు లెక్క నిన్ను కాపాడినా. ఫ్రెండ్షిప్ లా ఒక్కొక్కళ్ళు కాపాడుకోవాలా, సాయం చేసుకోవాలా. గదే గద సోపతంటే. నువ్వు చెప్పింది నిజమే, కానీ ఇలాంటి సిచ్యువేషన్లో నుంచి నన్ను ఎవరూ కాపాడలేరు అని అనుకున్నాను. నా జీవితం నా నుంచి చేజారిపోతుంది, ఇంకా బయటపడే దారి లేదనుకున్నాను. అలాంటప్పుడు నువ్వొచ్చావు, నన్ను సేవ్ చేశావు. అరే, నిన్ను ఇట్లా కాపాడింది నేను కాదు దోస్త్. నువ్వు కాదా? మరెవరు? నీ చైత్ర. నా చైత్రనా? అవు మళ్ళా ఆ చైత్ర మీద నీ ప్రేమను చూసే నేను గిట్లా రావాలని, నిన్ను గిట్లా కాపాడాలని ఫిక్స్ అయినా. నీది మామూలు ప్రేమ కాదు దోస్త్, చాలా గొప్ప ప్రేమ. భార్య గిట్ల దూరమైనాక చాలా మంది తోడు కోసమో ఇంకేదో అనో మళ్ళీ పెళ్లి చేసుకుందామనే చూస్తారు. కానీ నువ్వు నీ భార్యకి నీ మనసులోనే తాజ్ మహల్ కట్టినావు. గందులో నీ చైత్రని భద్రంగా దాచినావు. ఆమె పైన గా ప్రేమను చూసి చైత్ర స్థానంలో ఎవ్వరిని చూడవని, ఎవ్వరిని రానియవని అర్థమైంది. అందుకే ఎట్లయినా నిన్ను కాపాడాలనుకున్నా, నీ ప్రేమ కోసం కాపాడిన వల్ల. థ్యాంక్స్. గదేంది మళ్ళా థ్యాంక్స్ చెప్తేవి? వైఫైలో నా చుట్టూ తిరుగుతూనే ఉంది.
సర్లే, నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టు. నీలో ఉన్న భయాన్ని, నీ చుట్టూ ఉన్న భయాన్ని నేనే తీసేస్తాను. అది జరిగే పని కాదులే, కానీ నీకే హెల్ప్ కావాలో చెప్పు, నేను చేయగలిగితే చేస్తాను. అదే, నీ దగ్గర చైత్ర చెల్లెలో మహి ఉంది కదా, దాన్ని అడ్డు పెట్టుకొని ఈ చైత్ర బండారాన్ని బయట పెడదాం. నవ్వుతావేంటి? మీరా? ఏం లేదు, మన స్మైలీ మంచి జోక్ చెప్తాను. మహిని అడ్డం పెట్టుకుని వచ్చిన చైత్ర బండారం బయట పెట్టాలనుకోవడం నీకు జోక్లా అనిపిస్తుందా? మహీని అడ్డం పెట్టుకోవడం అంటే కొరివిని తెచ్చి ముద్దు పెట్టుకోవడం లాంటిదే. దాని శాడిజం కంటే 4 బెల్ట్లు కొనుక్కొని చర్మం ఊడేలా కొట్టుకోవడం బెటర్. మీరేం చేయలేరా? ఆ దేవుడు కూడా మహీని ఏం చేయలేడు, అది పెద్ద కొంచు. దాన్ని మనం ఏం చేయలేము. మరి వచ్చిన చైత్ర సంగతి తేల్చేదలా? దానికి కూడా నేనున్నాను కదా. అదేంటి ఇప్పుడే ఏం చేయలేనన్నావు? అన్నాను. ఎవరిని? మహీని ఏం చేయలేను అన్నాను. కానీ చైత్రలా వచ్చిందాన్ని ఏమీ చేయలేను అనలేదు కదా. మహి లేకుండా దీన్నేం చేయగలము? స్మైలీ, నీకు ఎవ్వరికీ తెలియని చైత్ర గురించిన సాక్ష్యం నా దగ్గర ఒకటి ఉంది. ఏంటా సాక్ష్యం? కాల్ రికార్డింగ్. కాల్ రికార్డా? ఏంటిది? చైత్ర చచ్చే ముందు నాతో మాట్లాడిందే. ఆ చైత్ర ఏం మాట్లాడిందో నాకు, చైత్రకు తప్పించి మరో మనిషికి తెలీదు. కానీ ఆ కాల్ రికార్డింగ్ బయటకు వస్తే ఆ చైత్రను చంపింది నేనే అని అందరికీ నా మీద అనుమానం వస్తుంది. అనుమానమే కదా. అంతకు మించి ఆ కాల్ రికార్డింగ్తో వాళ్ళు ఏమీ చేయలేరు. కానీ ఆ కాల్ రికార్డర్తో వచ్చింది చైత్ర కాదని విరాజ్కి మీరు నిరూపిస్తే వాడు పడే మనోవేదన. రే రణదేవ్, ఏదిరా అది? వస్తాదమ్మా. చీకటి పడిపోయిందిరా, ఎప్పటికొస్తుందిరా అది? చీకటి పడ్డా సరే అది రావాల్సిందేనమ్మా. గది రాదని అనిపిస్తుందిరా బిడ్డ. గదేంతమ్మా గట్లంటున్నావు? దానికి మనమంటే భయం. వస్తది. దానికి మన మీద భయం కంటే దానికి దాని మీద నమ్మకం ఎక్కువ అనుకుంటారా? అందుకే నీ చేత్తో తాళి కట్టిస్తే గది ఆ తాళిని నా మొహం పైన విసిరిపోయింది. వేషం కట్టి నన్ను పొడిచి పారిపోయింది. దాని పరివారాన్ని నువ్వు దొరకబడితే అది వచ్చి విడిపించుకొని తప్పించుకొని పారిపోయిందిరా. లేదమ్మా, ఈసారి దాని నమ్మకాన్ని చంపి నా కాళ్ళ తాను కూర్చోబెడతా. ఎట్లరా? ఎట్లా? ఇప్పుడు మన తానికి రప్పిద్దామనుకుంటే అది రాలే. ఈసారి దాని తానికే మనం పోదాం. దాని తానికి మనం పోవుడు చాలా కష్టంరా. కష్టమేలే అమ్మా, కొంచెం బుర్ర పెడితే చాలు అది చిక్కుతుంది. మన బాన్స్ వాడ గడికి బానిస అవుతుంది. ఎట్లరా? దాని ఫోన్ ఉంది కదా, ఆ ఫోనే అది ఏడున్నదో చెప్తుంది. రేయ్, నేను రందేవ్ పటేల్ని మాట్లాడతానా? కాంచన్ పటేలా? నీకొక ఫోన్ నెంబర్ పంపిస్తా. ఆ ఫోన్ నెంబర్ ఏ లొకేషన్ లో తిరుగుతాందో నాకు చెప్పాలే. గది చాలా కష్టం. మళ్ళా పైసలు పడేస్తారా బై? నాకు వివరాలు కావాలి. గట్నే పటేలా, రేపు పొద్దుగాలటి కల్లా నాకు ఆ ఫోన్ లొకేషన్ తెలవాలా. నాకు ఎంత జల్దీ వివరాలు ఇస్తే గంత ఎక్కువ పైసలు పడేస్తా. గట్లనే పటేలా, తొందరగానే చేస్తా. అమ్మా, రేపు పొద్దుగాలటి కల్లా అది ఏడ నక్కిందో తెలుస్తుంది.
ఆ తర్వాత దాన్ని దొరకబట్టి గడికి దోల్కపోయి ఆ తర్వాత దాన్ని చంపుతావో బానిసం చేస్తావో నీ ఇష్టం. అది దొరికినాక గప్పుడు ఆలోచిద్దాంరా. అన్నా గింతకి ఆ ఫోన్ పనిచేస్తుందో లేదో. గాళ్ళ ఫోన్ గిట్లా ఆపుకొని ఉంటే మనకు లొకేషన్ గిట్లా రాదు కదన్నా. దాని ఫోన్ పనిచేస్తుందో లేదో ఒకసారి చూడరా. గట్లనే అమ్మా, రండ్రా. అక్క ఏడుందో ఏందో, ఫోన్ కూడా తీసుకుపోకుండా గీడే వదిలేళ్ళింది. తాత, అమ్మా, నేను గిట్లైనా గా దొరదానికి పోతా. ఏదో ఒకటి చేసి అక్కడిని విడిపించుకొని వస్తా. కన్నయ్య, ఈ కిలాడి లేడీలు నా కోసమే ఎదురు చూస్తున్నారేమో. చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయి. జాగ్రత్త. ఏంటి కన్నయ్య, చూసుకోవాలి కదా, ఎందుకు పరధ్యానంలో ఉన్నావు? మరీ అంత గ్రాంధికం అక్కర్లేదు. జాగ్రత్త కన్నయ్య. చూసుకోలేదు చైత్ర. నేను చూసుకున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత ప్రమాదం జరిగేది. చిన్నోడా, ఇంకా చైత్ర నీ మీద ఈగను కూడా వాళ్ళేదురా. చూసారా పిన్ని తన వేషాలు? అది వేషం వేస్తుంది, ఎందుకంటే డమ్మీ కదా. మరి విరాజ్ ఏంటి, దాని మాయలా ఉన్నాడా లేక విరాజ్ కూడా? బావ చైత్ర వచ్చిందన్న సంతోషంలో నిజమేదో మోసమేదో చూడలేకపోతున్నాడు అంతే మా. ఏంటోనే, కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు. చూడకపోవడం ఏంటే, ఇంతకు ముందు తాను ఇక్కడ ఉన్నప్పుడు డైలీ ఇలాగే మనతో పాటు తినేది కదా. తనేదో ఇవన్నీ కొత్తగా చూస్తున్నట్టు మాట్లాడుతున్నావేంటి అత్తయ్య? అంటే తనేదో కొత్తగా చూస్తుంది కదా, అంటే కొన్ని రోజులు ఇక్కడ లేదు కదా, అందుకే అడిగానులే. వీళ్ళేదో ముచ్చట మొదలు పెట్టబోతున్నారు. మన నోరు జారుడు కంటే గమ్మునుండడమే మంచిది. కానీ పిన్ని, కొన్ని రోజులు చైత్ర ఎక్కడుందో ఏం చేసిందో తెలియదు, కానీ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇంతకీ ఆ కొన్ని రోజులు ఎక్కడున్నా చైత్ర? చైత్ర ఎక్కడుందో ఎలా ఉందో తనకే తెలియని పరిస్థితుల్లో ఉంది స్మైలీ. ఒకవేళ తను ఎక్కడుందో తెలిస్తే రాగానే చెప్పేది కదా, అంతే కదా చైత్ర? అవును పిన్ని. నీకు ఇబ్బంది కలిగేలా అడుగుంటే సారీ చైత్ర.
భోంచేద్దామా? చైత్ర, ఆ రోజు హనీమూన్కి వెళ్లాల్సిన నువ్వు ఉన్న పలంగా ఇంట్లోంచి ఎందుకు వెళ్ళావు? అవును చైత్ర, నువ్వు వచ్చిన ఆనందంలో అసలు నేను ఆ విషయమే పట్టించుకోలేదు. ఆ రోజు ఇంట్లో నుంచి ఎక్కడికెళ్ళావు? హనీమూన్ పెట్టుకుని బయటికి వెళ్లాల్సిన అవసరం ఏముంది అసలు? అమ్మా అవన్నీ ఇప్పుడు ఎందుకు? తను తిరిగి వచ్చాక సంతోషంగా ఉన్నాం కదా, మళ్ళీ ఆ పాతగతం గురించి ఎందుకు? అవునమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. వాటన్నిటి గురించి ఇప్పుడు మాట్లాడే ఉపయోగం ఏంటి? అవునరా హంస, అనవసరమైన టాపిక్ రండి లేపుతావే నువ్వు. అత్తయ్య ఏదో ఎక్స్పెక్ట్ చేసి కావాలని టాపిక్ రైజ్ చేస్తుంది మామ్. అడగనివ్వండి. విరాజ్, నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇంకా రాక్షసుల మధ్య ఆ నరకంలో ఎందుకున్నాడు? నువ్వు కూడా ఇక్కడే ఉండొచ్చు కదా మహి. మంచి ఐడియా. ఇక్కడైతే వాళ్ళు నిన్నేం చేయలేరు. రాక్ స్టార్, నేనిక్కడ ఉండలేను. నా వాళ్ళ మీద పగ సాధించిన వాళ్ళని నేనంత ఊరికే వదలను. ఈ పగలు ఇవన్నీ ఎందుకు మహి? వదిలేసేయ్. నువ్విక్కడే ఉంటే చాలా బాగుంటుంది. లేదక్కా, వాళ్ళను వదలను. వాళ్ళు పెట్టిన టార్చర్ కి అంతకు అంతా వాళ్ళు అనుభవించాలి. ఇప్పుడు ఆ రివెంజ్ల వల్ల నీ జీవితం నాశనం అవుతుంది. వదిలే. రాక్ స్టార్, కొత్తగా నా జీవితం నాశనం అవడం లేదు. ఆ నీచులు ఎప్పుడు నాశనం చేశారు. అలాంటి వాళ్ళని హాయిగా ఉండనివ్వకూడదు. నాలానే ఇంకొకరి జీవితంతో వాడు ఆడుకోకూడదు. సరే, ఉంటాను. బాయ్ రాక్ స్టార్. ఏంటి మహి, అప్పుడే వెళ్ళిపోతున్నావా? అవునత్తయ్యా. వెళ్దూలే కాని ముందు స్వీట్ తీసుకో. తీసుకో. చైత్ర, విరాజ్, చూసావా పిన్ని? ఆ మహి వచ్చి అక్క కాని అక్కని కాపాడుకొని వెళ్ళిపోతుంటే బతికిపోయానని ఆ డమ్మి చైత్ర పండగ చేసుకుంటుంది. మనం మాత్రం ఏం చెయ్యలేక చేతకాక వాళ్ల సంతోషానికి చేసుకున్న స్వీట్స్ తింటున్నాం. అలా ఎందుకు అనుకుంటున్నావు లయ్యా? ఇంకెలా అనుకోవాలి మామ్? రేపు మనం గెలిచే గెలుపుకి ముందే నోరు తీపి చేసుకుంటున్నాం అనుకోవచ్చు కదా. రేపు గెలుస్తామా? ఎలా? ఈ పూట దాన్ని కాపాడడానికి వచ్చింది, రేపు పట్టించి వెళ్తుంది. అదేలా మామ్? చూపిస్తాను. అయినా అప్పుడే ఎలా వెళ్తావు కోడలు పిల్ల? ఏంటత్తయ్య కొత్తగా పిలుస్తున్నారు? నేను నీకు అత్తయ్యనైతే వరుసకి నువ్వు నాకు కోడలువే కదా. అంతే కదా మహి. సరే, వెళ్ళొస్తానత్తయ్య. అరే, అప్పుడే ఎలా వెళ్తావు మహి? ఇన్ని రోజుల తర్వాత మీ అక్క తిరిగి వస్తే నువ్వేంటి చుట్టపు చూపు చూసి వెళ్ళిపోతానంటున్నా? వదిన చెప్పినట్టు నీ మీద ఇప్పుడు పెద్ద బాధ్యతే ఉంది. నువ్వు ఇక్కడ ఉండాల్సిందే. ఉంటుందిలే పిన్ని, వాళ్ళ అక్క కోసం ఎలాగైనా ఉంటుంది. వీళ్ళకేమైనా పిచ్చెక్కిందా? ఆ డమ్మిదంతా బావకు శోభనమేంటి? దానికి ఆ మహీని ఉండమనడమేంటి? మహి, నా మాట వినమ్మా. వీళ్ల మధ్య ఆ శుభకార్యం జరిగిపోతేనన్నా జరిగిన అనర్థాలకు ముగింపు పలికినట్టవుతుంది. మామ్, అవన్నీ ఎందుకు ఇప్పుడు? తర్వాత పెట్టుకోవచ్చు కదా. ఇప్పటికే చాలా ఆలస్యమైందిరా. అత్తయ్య, కార్యం అంటున్నారు, శుభకార్యం అంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు. అదేనమ్మా, ఆ 3 రాత్రులు
3 రాత్రులంటే అంటే అప్పుడెప్పుడో ఆగిపోయిన మీ శోభనం త్వరలోనే జరిపిస్తుంది మా వదిన. మహి, మీ అక్కకి నువ్వు తప్పించి ఇంకెవరున్నారు చెప్పు? ఇలాంటప్పుడు కూడా తన వాళ్ళు లేకపోతే ఎలా? సరే అత్తయ్య, నేను ఇక్కడే ఉంటాను. చైత్ర, మహిని రూమ్ లోకి తీసుకెళ్ళు. తను వచ్చిందే ఈ రోజు, అప్పుడే ఇవన్నీ అవసరమా? నువ్వు ఇంకేం మాట్లాడద్దు విరాజ్. ఎప్పుడు జరగాల్సిన ముచ్చట అప్పుడే జరగాలి. నేను నమ్ముతున్నాను, నువ్వు నా అక్కవి, నన్ను పెంచిన అమ్మవి. రక్తం పంచుకుని పుట్టకపోయినా మనది అక్క చెల్లెల అనుబంధమే మహి. గా రోజు నిన్ను కాపాడనికి అక్కలాగా నేనొచ్చిన, ఈ రోజు నువ్వు నన్ను కాపాడనికి చెల్లిలాగొచ్చినావు. నువ్వు ఎవరి మాటలు పట్టించుకోకు, నువ్వు నా అక్కవి అంతే. ఇక నుంచి నువ్వు సంతోషంగా ఉండాలి. రాక్ స్టారు నువ్వు మంచిగా ఉండాలి. మహి, నువ్వు నాకు మాటిస్తావా? నీ కోసం ప్రాణమైనా ఇస్తానక్క. మాట ఎంత? మనం ప్రాణంగా బతకాలే కాని ప్రాణాలు ఇచ్చేంత వరకు వెళ్ళకూడదు. చిన్న మాట ఇవ్వు చాలు. నాకు సంబంధించింది ఏదైనా ఆ మాట అడగొద్దక్క. నీకు సంబంధించిన ఏ విషయంలోనైనా నేను ఏ మాటకైనా కట్టుబడి ఉంటా. నా మాట విని ఆ నీచుడి దగ్గర నుంచి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేయి. నువ్వు నా కళ్ళ ముందు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటానని గుర్తుపెట్టుకో. అక్క, నాకు నిద్ర వస్తుంది. నీ పక్కన పడుకొని చాలా రోజులైంది. పడుకుందామా? హే, మాకే రిజల్ట్ అక్కర్లేదు, ఇక్కడ నుంచి వెళ్ళవు. చెప్తే అర్థం కావట్లేదా? వెళ్ళవు. మీరు ఆగండి. ఏంటి విరాజ్, అలా పంపిస్తే అర్థం ఏంటి? ఇంట్లో అడుగు పెట్టింది నా చైత్ర అని అర్థం. నా చైత్రాన్ని నేను నమ్ముతున్నానని అర్థం. నా చైత్రతో ఉండాల్సింది నేను. నా చైత్రతో జీవితం పంచుకోవాల్సింది నేను. నా చైత్రని నమ్మాల్సింది నేను.
ఇంకా ఇక్కడ ఎవ్వరి నమ్మకాలతో సందేహాలతో నాకు సంబంధం లేదు. అసలు దేని అత్తయ్య, నా చైత్రని ఇంకొక మాట కూడా అనొద్దు. ఏ వదినా, నువ్వే కదా నాకు మాట ఇచ్చావు. ఇప్పుడేంటి? లయకి విరాజ్కి పెళ్లి చేస్తానని చెప్పావు కదా. అవును చెప్పాను. అప్పుడు చైత్ర లేదు కదా హంస. చైత్ర రూపంలో వచ్చిన ఈ అమ్మాయి చైత్ర కాదని తెలిసినా లయ్యని విరాజ్కి ఇచ్చి చేస్తానని చెప్పావు కదా. అవును అన్నాను. అందుకే తను చైత్రనో కాదో, రూపంతో కాదు, రక్త సంబంధంతో DNA టెస్ట్ చేయించి నిరూపించుకోమని అడుగుతున్నాను. అదేయా, తను చైత్రే అయితే మహీకి తనకి DNA టెస్ట్ చేయించినా కూడా అక్క చెల్లెలనే వస్తుంది కదా. అక్కర్లేదు. వచ్చింది చైత్రో కాదో టెస్టులు చేసి చెప్పక్కర్లేదు. నేను చెప్తున్నాను, తను నా చైత్రే. ఈ విషయంలో మీరు ఏం చెప్పినా, ఏ టెస్టులు చేయాలనుకున్నా నేను ఒప్పుకోను. అయితే చైత్రగా వచ్చిన ఈ నకిలీ చైత్ర మీదే కాదు, నీ మీద కూడా నాకు అనుమానం వస్తుంది విరాజ్. ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య? విరాజ్ను అనుమానించడం ఏంటి? ఏంటే హంస, చిన్నోడు ఎలాంటి వాడో నీకు తెలీదా? తెలుసమ్మా. తెలిస్తే మరి విరాజ్ని ఎందుకు అనుమానిస్తున్నావు హంస? ఏమో, లయతో పెళ్లి ఇష్టం లేక, మీ మాటకి ఎదురు తిరగలేక విరాజ్ ఇలా చైత్రకని చైత్రని ఇంటికి రప్పించాడేమో అని నా అనుమానం. కిలాడి కాదు, ఖతర్నాక్ కాదు, అంతకు మించి. నేనెందుకు ఇంతలా అనుమానపడుతున్నానంటే, విరాజ్ నువ్వే కదా ఆ రోజు చైత్ర చితభస్మాన్ని తీసుకొచ్చా, అన్ని కార్యక్రమాలు చేశా. అది నిజమైతే ఈ చైత్ర నిజం కాదు. ఆ DNA శాంపిల్స్ ని మార్చేశాం. మార్చడం ఎందుకు మా? అదెలాగో డమ్మీనే కదా, అదే పట్టిపడిపోతుంది. మళ్ళీ ఇదంతా ఎందుకో? ఆ చైత్ర చచ్చింది నిజం, వచ్చింది నకిలీ చైత్ర అని మాకు కూడా తెలుసు. మేం కూడా నమ్మం. నమ్మితే శాంపిల్స్ మార్చాల్సిన అవసరం ఏంటి? ఇంతకు ముందు ఆ చైత్ర విషయంలో మేము చాలా దెబ్బతినున్నాం. అది ఎలాగో అలా మా మీద గెలుస్తూనే ఉంటుంది. అలానే ఈ డమ్మీ చైత్ర, పోయిన చైత్ర ప్రేమ శక్తితో ఏమైనా తారుమారవ్వచ్చని ఛాన్స్ తీసుకోకుండా మా ఇద్దరి హెయిర్ ని పెట్టాం. ఎన్ని వందల సార్లు టెస్ట్ చేసినా ఆ DNAలు మ్యాచ్ అవ్వవు. వాళ్ళు రక్త సంబంధికులు అని రిపోర్ట్స్ లో రావు. ఇదంతా ఎందుకంటే ఆ చైత్ర కాని చైత్రకి 0.0001% కూడా ఛాన్స్ ఉండకూడదని చేశాం.
ముందే ఉంది. ఇప్పుడు నీకు కనబడేది చైత్ర 2.0 వర్షన్, అప్డేటెడ్. నువ్వు నాకు ఏమిచ్చినా డబుల్ డోస్ లో తిరిగిస్తాను. నువ్వు నీ వాళ్ళు నన్ను ఇక్కడి నుంచి పంపిస్తారో లేదో కాలమే నిర్ణయిస్తుంది. కానీ నిన్ను ఇక్కడి నుంచి మెడ పట్టుకుని గెంటించేది ఈ చైత్రనే అని గుర్తుపెట్టుకో. ఏయ్, డిఎన్ఏ రిపోర్ట్స్ వస్తే నీ బతుకేమవుతుందో తెలుసా? నాతో ఛాలెంజ్ చేస్తున్నావా? నువ్వు నాకు సమ ఉజ్జివే కాదు, నీతో ఛాలెంజ్లేంటి? సర్లే, రిపోర్ట్స్ రానివ్వు, అప్పుడు తెలుస్తుంది ఎలా ఉంటుందో నీ బతుకు. నాతో పెట్టుకుంటే ఏమవుతుందో అప్పుడు అర్థమవుతుంది. అమ్మో, ఈ స్మైలీని అయితే రెచ్చిపోయి రెచ్చగొట్టేలా మాట్లాడినా గాని గా రిపోర్ట్లు ఏమన్నా తేడా వస్తే గీ స్మైలీ నన్ను వదలదు. ఎట్లయినా దోస్తుని పట్టుకుని గా రిపోర్ట్ల సంగతి చూడాలి. ఏదో ఒకటి చేసి ఈ గండం నుంచి మనం బయటపడితే అదే చాలు. కరుణ కాల్ చేస్తుందంటే. హాయ్ కరుణ, వాట్ ఇస్ సడన్ సర్ప్రైజ్? సర్ప్రైజ్ విరాజ్, అందుకే ఫోన్ చేశాను. ఏమైంది? ఎవరో చైత్ర ఫోటో పట్టుకుని తనను ఎక్కడైనా చూసారా అని అడుగుతున్నారు. ఎవరు వాళ్ళు? ఐ డోంట్ నో విరాజ్, కానీ చాలా క్రూయల్ గా ఉన్నారు. నీకెక్కడ కనిపించారు? నీ బ్యాండ్ అంటూ ఉండేవాడివి కదా, అదే అమ్మఒడి దగ్గరలో. వాళ్ళకేమైనా ఇన్ఫర్మేషన్ చెప్పావా? లేదు విరాజ్. ఈ పోరినే నన్ను చూసినవా? తను విరాజ్ వైఫ్ చైత్ర కదా, చనిపోయింది. తనను ఎందుకు బతుకుతున్నారు వీళ్ళు? అడుగుతాంది నిన్నే. ఎవరు మీరు? మా ముచ్చట తర్వాత గాని ఈ ఫోటోలో ఉన్న పోరినే నన్ను చూసినవా? ఏంది ఫోటో చూసి సోంచా ఇస్తున్నావు? ఏంటి రెస్పెక్ట్ లేకుండా అలా మాట్లాడుతున్నారు? గట్లనే మాట్లాడతాం. ఎక్కువ చెక్కలు పడకుండా మేము అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు, లేకుంటే మంచిగా ఉండదే. చెప్పు, గీ పోరిని ఏడైనా చూసినావా లేదా? చూడలేదు. నిజమే చెప్తాన్నావా? నిజమే చెప్తున్నాను. నాకు తనెవరో తెలీదు. నేనెప్పుడు కూడా చూడలేదు తనని. ట్రై, అది గీన్నయ్య అన్న ఉంటది, వెళ్ళి వెతుకోరి. అలాగే అన్న. అయినా చనిపోయిన చైత్ర కోసం వెతకడం ఏంటి? అదంతా పెద్ద స్టోరీ, నీకు తర్వాత చెప్తాను. దోస్త్, ఏమైంది? ఆ రణదేవు గాడు అమ్మఒడి దగ్గర నీ ఫోటో పట్టుకుని తిరుగుతున్నాడంట. అయ్యో, వాడు మా వాళ్ళని కనిపెట్టేశాడా? చెప్పు. చూడలేదు. సరిగ్గా చూసి చెప్పు. చూడలేదు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎంత అడిగినా మేము చూడలేదు, మాకు తెలీదు అని మాత్రమే చెప్పాలి. ఏ పోరి, నువ్వు సరిగ్గా చూసి చెప్పు, ఈ పోరిని చూసినవా లేదా? చూడలేదు. ఇప్పటికైనా అర్థమైందా? మీరు వెతికే వాళ్ళు ఇక్కడ లేరు. మర్యాదగా వెళ్ళండి. నువ్వు గిట్లా మమ్మల్నే బెదిరిస్తా అన్నావంటే
వాళ్ళు గీడనే ఉన్నారు. రే వాళ్ళు లోపలే ఉన్నారా? తలుపు పగలగొట్టు. అమ్మా వాళ్ళు లోపలనే ఉన్నారు. అటలే డోర్ పగల కొడితే ఆ తర్వాత మీరే తప్పు చేశామని బాధపడతారు. గస్సొంటి పిరికి అవులేగాలం కాదు, ఎంతవరకైనా తెలుసుకుంటాం. నా మాట వినండి. లోపలికి వెళ్తే మీరు ప్రమాదంలోకి వెళ్ళినట్టే. ఎంత ప్రమాదమైనా మమ్మల్ని ఏం చేయలేదు. మీరు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. తగిన మూల్యం చెల్లించుకుంటారు. అడ్డు తప్పుకోపోతే ముందు నిన్ను చంపేసి లోపెట్టుకోయి తర్వాత వాళ్ళని చంపుతాం. చావుతో చెలగాటమొద్దు. ఇది మాట వినట్లే గాని దాని పక్కకి తోసేరా. ఇందులో మీరు వెతుకుతున్న వాళ్ళు ఉన్నారని ఏంటి గ్యారంటీ? వాళ్ళు వాడే ఫోన్ లొకేషన్ ఈ ఏరియా పక్కనున్న టవర్ చూపిస్తానే. రే రణదేవ్, నువ్వు గిట్ల వాళ్ళ నెంబర్ కి ఫోన్ చేయరా. లోపల వాళ్ళ ఫోన్ మోగితే వాళ్ళు లోపల ఉన్నట్టే. ఏ పోరి, ఫోటో చూపిస్తా పోరి తెలియదన్నావు. పోనీ వాళ్ళ పరివారం తెలిసినట్టు తెలియదన్నావు. మరి వాళ్ళ ఫోన్ నీ దగ్గరికి ఎట్లా వచ్చింది? అంటే ఏంది? 2 సంవత్సరాల క్రితం అందరినీ ఇళ్లకి పరిమితం చేసి నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళ ప్రాణాలు తీసేసిందే ఆ మహమ్మారి. వెళ్ళిపోండి 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 వెళ్ళిపోండి. రేయ్, వాళ్ళు లోపలున్నారేమో వెతకండ్రా. పటేలా, ప్రపంచంలో యాడికి పొమ్మన్నా పోతా గాని ఆ జబ్బున్నాళ్ళ కాడికి మాత్రం నేను పోలేను. నన్ను క్షమించు పటేలా. బాంచన్, మమ్మల్ని వదిలే పటేలా. చూడండి, మీరు వెతికే వాళ్ళు వెళ్ళిపోయారు. నా మాట నమ్మకపోతే ప్రాణం మీద ఆశ లేని వాళ్ళు లోపలికెళ్ళి వెతకచ్చు. వాళ్ళు ఇక్కడి నుంచి ఎప్పుడు పోయిండ్రు? మార్నింగే వెళ్లారు. ఏదో ఫోన్ వచ్చింది, వాళ్ళు కంగారుగా వెళ్ళిపోయారు. తప్పించుకున్నారా? పదండ్రా పదండ్రా. ఎట్లా తప్పించుకున్నారా? నేను అలా ఫోన్ పనిచేస్తాందా లేదా అని చెక్ చేసినా కదా. దానివల్ల మనం వస్తామని పసిగట్టి పారిపోయిండ్రు. అంటే ఏందిరా, వాళ్ళు మనకు దొరకరా? ఎందుకు దొరకరమ్మా? నిన్ను చంపినోళ్ళని చంపకుండా ఎట్లా వదులుతా? చంపిన వాళ్ళేందిరా? గదేనమ్మా, సంపనీకి చూసినోళ్ళని ఎట్లా వదులుతా? దోస్తు కాస్త తొందరగా వెళ్ళవా? కంగారు పడకు, మీ వాళ్ళకేం కాదు. దగ్గరకు వచ్చేసాం. ఏంటి దోస్త్ ఇక్కడే ఆపేశావు? అరే గాలని అడిగితే తెలుస్తుందేమో. అన్నా, ఇప్పుడే వస్తాను. అరే ఆడిటే వస్తున్నాడు. నందు దాక్కో.
ఆ భరణం కింద మీ యావదాస్తిని ఇస్తే నువ్వు చెప్పినట్టు వదిలేస్తా. మంచి ఆఫర్. ఏంటి మంచి ఆఫర్? కష్టపడి సంపాదించిన ఆస్తి నీకివ్వాలా? కష్టపడి కొట్టేసి సంపాదించామంటున్నారా? మా అమ్మని కుట్రలు కుతంత్రాలతో మోసం చేసి రాక్స్టార్ వాళ్ళ తాత దగ్గర కొట్టేసిన ఆస్తే కదా ఇది. లేదు, నా కష్టార్జితంతో సంపాదించిన ఆస్తి. నీకు గాని మీ కంత్రి అమ్మకు గాని కష్టపడి చెమటోర్చి సంపాదించే అలవాటుందా? మా ఆస్తులన్నీ చెమటోడ్చి సంపాదించాం తెలుసా? సరే అయితే నువ్వు మీ అమ్మ కష్టపడి ఒక్క రోజులో సాధారణ మనిషి సంపాదించే 1000 రూపాయలు 1000 రూపాయలు సంపాదించండి. 1000 రూపాయలా? ఆఫ్టర్ ఆల్ 1000 రూపాయలు కదా, కష్టపడి సంపాదిస్తాం. అలా సంపాదిస్తే నిన్ను వదిలేస్తా. నిజంగానా? ఈ పృథ్వీ తల్లి నాగవల్లి గారు కలిసి కష్టపడి ఎవ్వరి సపోర్ట్ లేకుండా వాళ్ళంతట వాళ్ళే 1000 రూపాయల కష్టార్జితం తీసుకొస్తే నేను ఈ ఇంటిని వీళ్ళని వదిలేసి వెళ్ళిపోతాను. ఇది నేను చెప్పిన దానికి ఎవిడెన్స్. మీకు వీడియో సాక్ష్యం పంపిస్తాను. సరే సరే, మేము కష్టపడి నిన్ను వదిలించేసుకుంటాం. ఈ శుభవార్త వెంటనే మా అమ్మకి చెప్పాలి. నా ఫోన్ మర్చిపోయాను. మహి, నిన్ను వదిలేసి నీ జీవితం నాశనం చేయాలని చూసిన వాళ్ళని అంత తేలిగ్గా వదిలేస్తావా? అక్క, మోసం చేసి బ్రతికే వాళ్ళకి, ఈజీ మనకి అలవాటు పడ్డ వాళ్ళకి కష్టపడి సంపాదించడం రాదు. వాళ్ళు కష్టపడలేరు. వాళ్ళ అడ్డదారిలో నువ్వు చెప్పింది సంపాదిస్తే వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకుంటే నా ఏర్పాట్లు నాకున్నాయి. మళ్ళీకి భాష వచ్చేసింది. మంచి ఆలోచన చేశావు. ఈ వాచ్ మాత్రం డౌట్ రాకుండా అత్తయ్య చేతికి చేరేలా చేయాలి. దోస్త్, మీ అత్తయ్య స్మైలీ అక్కడ వాళ్ళ రూమ్ లోనే ఉన్నారు. మనం వెళ్ళిస్తే అనుమానం రావచ్చు. మరెలా? చెప్తాను రా. పద పద. యాక్షన్. చైత్ర, నా స్మార్ట్ వాచ్ ఎలా ఉంటుందో నీకు తెలీదా? అంటే ఇది నీదే అనుకున్నాను కన్నయ్య. అలా ఎలా అనుకుంటావు? నాది దీనికన్నా పెద్ద స్క్రీన్ ఉంటుంది. 46mm, ఇది 41mm. ఎలా ఉంటుందో చూసుకోకర్లేదా? సారీ కన్నయ్య. అయినా ఎక్కడిది వాచ్? బయట సోఫా మీద ఉంది కన్నయ్య. నీదే అనుకుని తెచ్చాను. నాకేం తెలుసు? ఏమైంది బావా? చూడలయ్యా, ఈ స్మార్ట్ వాచ్ ఎవరిదో ఏంటో నాదని తీసుకొచ్చిస్తుంది. ఇది మామ్ది. అత్తయ్యదా? ఓ యా, ఇప్పుడు నువ్వు చెప్తుంటే గుర్తొస్తుంది. పిన్నిదా? సారీ కన్నయ్య. తెలుసుకోవాలి కదా, మన వస్తువులేంటో బయటి వాళ్ళవేంటో తెలియకపోతే ఎలా చెప్పు? సర్లే బావా, నేను ఇచ్చేస్తాను మామ్కి. సక్సెస్. మామ్, నీ వాచ్. స్మైలీ, వాళ్ళిద్దరూ అంత కంగారుగా వెళ్లారంటే సంథింగ్ ఏదో ఉండే ఉంటుంది. ఏమై ఉంటుందంటావు పిన్ని? అదే మనం తెలుసుకోవాలి.
వీళ్ళకి మా గురించి తెలుసుకోవడం తప్ప వేరే పనే ఉండదు ప్రపంచంలో. అయినా ఇప్పుడు వీళ్ళు మన గురించి తెలుసుకోవడం కాదు, మనమే వాళ్ళ గురించి తెలుసుకుంటాం. భలే పనిచేస్తుంది దోస్త్ నీ ఐడియా. ఎలాగైనా డమ్మీ చైత్ర ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలి. ఆహా అదంత తేలిక కాదులే పిన్ని. గుడ్ మార్నింగ్ అత్తయ్య. అదేంటమ్మా కొత్తగా గుడ్ మార్నింగ్లు చెప్తున్నావు? చైత్రకి గుడ్ మార్నింగ్ చెప్పే అలవాటు లేదనుకుంటా. అంటే ఈరోజు అంతా మనకి మంచి జరగాలని అలా చెప్పాను అత్తయ్య. నువ్వు తిరిగి వచ్చినప్పటి నుంచి మన ఇంట్లో అంతా మంచి జరుగుతుంది కదా చైత్ర. ఏం చేస్తున్నారు అత్తయ్య? వంటకి ప్రిపేర్ చేస్తున్నాను చైత్ర. సరే నీకేం కావాలో చెప్పు, అన్నీ చేసి పెడతాను నేను. మీరు ప్రేమతో ఏం చేసినా అది నాకు ఇష్టమే అత్తయ్య. సరే సరే, విరాజ్ నిద్ర లేచాడా? రెడీ అయిపోయి కిందకు కూడా వచ్చారు. ఆహా, అయితే వెళ్ళి వేడిగా కాఫీ చేసి తీసుకొని వెళ్ళు. నేనా? వాడు ఎవ్వరు కాఫీ చేసినా తాగడు కదా, నీ చేత్తో కాఫీ చేస్తేనే తాగుతాడు కదా, మర్చిపోయావా? ఓ అది నేనెలా మర్చిపోతానత్తయ్య? వెళ్ళు వెళ్ళు, వెళ్ళి త్వరగా కాఫీ చేసుకొని తీసుకెళ్ళు. అమ్మో, నేను ఎలా చేసినా దోస్తే కదా తాగేది, పర్వాలేదులే. కొత్తిమీర, కరివేపాకు, టమాటాలు, ఉల్లిపాయలు. కొత్తిమీర, టమాటాలు, కరివేపాకు, ఉల్లిపాయలు. సొరకాయ, కాలీఫ్లవర్, టమాటాలు, ఉల్లిపాయలు. కొత్తిమీర, టమాటాలు. అచ్చో అలాగే అమ్ముతున్నావురా కదా, నువ్వు కూడా అలాగే అమ్ము, అప్పుడు అన్ని కూరగాయలు అమ్ముడుపోతాయి. అలాగేరా. తోటకూర, గోంగూర, కరివేపాకు, బచ్చల కూర. రండమ్మా రండి, తాజా తాజా కూరగాయలు. కొత్తిమీర, కరివేపాకు, సొరకాయ, టమాటాలు, ఉల్లిపాయలు. రండి బాబు రండి, ఆర్గానిక్ కూరగాయలు. రండి బాబు, రండి 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 రండి. కూరగాయలు కూరగాయలు బాబు 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 బాబు. వంకాయ, బెండకాయ, చామగడ్డ. రండమ్మా రండి రండి రండి. అమ్మమ్మ రండమ్మా రండి, తాజా తాజా కూరగాయలమ్మా. ఇదిగో తోటకూర. కొత్తిమీర, టమాటాలు, కరివేపాకు, ఉల్లిపాయలు. వంకాయ, బెండకాయ, గోంగూర, కరివేపాకు. తోటకూర. ఆడెవడో వస్తున్నాడు, అన్నిటి పట్టుకొస్తా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అమ్మా రండమ్మా రండి. తాజా ఆకులు సార్ ఇక్కడే ఉన్నాయి, కొనుక్కోండి సార్. వద్దండి సార్, ఫ్రెష్ గా ఉన్నాయి సార్, చాలా తక్కువ రేటుకే. ఇంట్లో ఆకుకూరలో నిన్నే తెచ్చామండి. అప్పని టమాటాలు, సొరకాయ, కాలీఫ్లవర్ అన్నీ ఉన్నాయి సార్. వద్దండి ప్లీజ్ సార్, ఏదో ఒకటి కొనండి. వద్దయ్యా సార్. వంకాయలు, తాజా తాజా కూరగాయలమ్మా. వంకాయలు, టమాటాలు, దొండకాయలు, బెండకాయలు. రండమ్మా రండి రండి రండి. కొత్తిమీర, కరివేపాకు, టమాటాలు, ఉల్లిపాయలు. ఏంట్రా అమ్మా, అరిచి అరిచి ఆయాసం వస్తుంది గాని ఒక్కరు కూడా రాలేదేంట్రా? అమ్మా, నాకు తెలిసి ఇక్కడ అందరూ ఆన్లైన్ లోనే కూరగాయలు కొంటున్నట్టున్నారు. అయితే ఎవరు కొనరంటావా? మనం అన్ని కాలనీలు తిరిగితే ఎవడో ఒకడు కొంటాడేమో. ఇప్పటికి తెలుసుకున్నారా? ఆలస్యం ఎందుకు, వెళ్ళిరండి. మహి, ఏంటి? నువ్వు బోని చేయొచ్చు కదా. అవునవును, నీ బోని బాగుంటే వెంటనే ఈ కూరగాయలన్నీ అమ్మేయచ్చు. ఆహా, కొనొచ్చు కొనొచ్చు, కానీ మా ఇంట్లో వాళ్ళకి బుద్ధి గడ్డి తినే అలవాటు ఉంది కదా, ఈ ఆకుకూరలు వాళ్ళు తినరు. పర్లేదు మహి, ఇవి గడ్డి లాంటివే. అయితే తీరిగ్గా నెమరేస్తూ బుట్ట నెత్తిన పెట్టుకుని అమ్ముకొని రండి. పండి. కూర్చో. స్మైలీ, వాళ్ళెటైనా వెళ్తున్నారా? లేదు పిన్ని. దోస్త్ స్మైలీ వచ్చింది. వెళ్ళినా మీకు దొరకం. ఎందుకు బయటికి వెళ్ళట్లేదు వాళ్ళు? మనం ఫాలో అవుతున్నామని వాళ్ళకేమైనా తెలిసిందమ్మా పిన్ని? మీరు చేసే ప్రతి చెత్త ప్లాను మాకు తెలుసు. ఏమంటావు దోస్త్? ఎలా తెలుస్తుంది? ఇలా మా దోస్త్ ఐడియాతోనే తెలుస్తుంది. మనం మాట్లాడుకునేవి గోడకి చెవులుంటే తప్ప తెలుసుకునే అవకాశమే లేదు. గోడకి కాదు పిన్ని,
మీ వాచ్కి చెవులున్నాయి, కానీ అది మీకు తెలియదు. ప్రతిదానికి మాట్లాడుతూనే ఉంటావా? కాస్త కామ్గా ఉండు, విందాం. అవునులే పిన్ని, వాళ్ళు బయటికి వెళ్ళినా వెళ్ళకపోయినా రేపు రిపోర్ట్స్ మాత్రం పక్కా వస్తాయి. హో, రిపోర్ట్స్ ఇస్తున్నారా ల్యాబ్ వాళ్ళు? అవును, కానీ ఆ రిపోర్ట్స్ ని నమ్మాలంటే అంతకన్నా ముందు మనం ఏదో ఒకటి చేయాలి. దోస్త్, వాళ్ళు రిపోర్ట్ ని నమ్మాలి అంటున్నారంటే వాళ్ళు ఏదైనా ప్లాన్ చేస్తుంటారా? పిన్ని, నా కోడలు అని మా అత్త నెత్తిన పెట్టుకుంటున్న ఆ చైత్రకాని చైత్రని అందరిలో దాని మీద అనుమానం కలిగించాలి. ఛా, రిపోర్ట్స్ గురించి మాట్లాడకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. రిపోర్ట్స్ గురించి మాట్లాడండి. నందు, సైలెన్స్. కరెక్ట్ గా చెప్పావు స్మైలీ. ఇప్పుడు ఆ డమ్మీ చైత్ర మీద కొంచెం అనుమానం స్టార్ట్ చేస్తాయి. ఆ తర్వాత మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. అరే, ఇదేంటి రిపోర్ట్ మ్యాటర్ గురించి మాట్లాడుకోవట్లేదు దోస్త్. అయ్యో, ఇంతకీ ఏం చేద్దాం పిన్ని? ఎలా అనుమానం కలిగిద్దాం? అదే ఆలోచిస్తున్నాను. మీరేం ఆలోచన చేసినా నన్ను ఏం చేయలేరు. ఒక ఐడియా వచ్చింది. ఏంటి పిన్ని అది? విరాజ్ని కింద పడేలా చేయాలి. విరాజ్ ని కింద పడేలా చేస్తే ఆ డమ్మీ చైత్ర మీద అనుమానం ఎలా కలుగుతుంది? సపోజ్ విరాజ్ బెడ్ మీద పడ్డాడనుకో, ఏ కాలో చెయ్యో బెణికిందనుకో, ఆ డమ్మీ చైత్ర సపర్యలు చేయాలి. అంతకంటే ముందు విరాజ్ పడగానే అసలు నిజం చైత్ర అయితే గుండెలు బాదుకుని విలవిలలాడుతూ ఏడుపులు పెడబొబ్బులు పెడుతుంది. ఎందుకలా నొప్పులు పడుతున్నావు? కొంచెం ఓర్చుకో. వదినా, గట్టి దెబ్బలు తగిలాయేమో. ఎవరికి తెలుసు, తగిలింది ఒట్టి దెబ్బలో గట్టి దెబ్బలో. నిజంగానే నొప్పిగా ఉంది అత్తయ్య. హాస్పిటల్కి వెళ్దాం స్మైలీ. అంత చిన్న వాటికి హాస్పిటల్ దాకా ఎందుకులే ఆనంద్ గారు? అవును, హాస్పిటల్కి వద్దులే. లేదు, నేను హాస్పిటల్కి వెళ్తాను. మన ఇంట్లోనే డాక్టర్ని పెట్టుకుని హాస్పిటల్కి ఎందుకు? ఇంట్లో డాక్టర్ ఎవరున్నారే? మర్చిపోయారా అందరూ? చైత్ర ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ కదా. భలే ఇరికించావు పిన్ని. చైత్ర, పాపం తనకి కాలు బెణికినట్టుంది, ట్రీట్మెంట్ చేయవా? నేనా అంటావేంటి మనవరాలా? నీ చెయ్యి పడితే ఎలాంటి నొప్పైనా ఇట్టే మాయమైపోతుంది. అబ్బబ్బబ్బా, దాని బాధ చూడలేక చస్తున్నాం. ఏదో ఒకటి చెయ్యి చైత్ర. అమ్మా, అయ్యో నొప్పి. భగవంతుడా, త్వరగా ట్రీట్మెంట్ చేయి చైత్ర. ఏంటి ఆలోచిస్తున్నావు? అంటే తను ప్రాక్టీస్ చేసి చాలా రోజులైంది కదా, మళ్ళీ ట్రీట్మెంట్ చేయగలదో లేదో. ఒక్కసారి నేర్చుకున్న వాళ్ళు ప్రాక్టీస్ చెయ్యకపోయినా పర్వాలేదు, చెయ్యొచ్చు. చైత్ర, ప్లీజ్ ట్రీట్మెంట్ చేయవా? బాగా నొప్పిగా ఉంది. అమ్మ చైత్ర, ఫిజియోథెరపీ చేసే కిట్ నీ రూమ్ లోనే ఉంది. తీసుకొచ్చి ఏదో ఒకటి చెయ్యి. తన నొప్పులు చూడలేకపోతున్నాం. అమ్మా, నేనెళ్ళి కిట్ తీసుకొస్తాను అత్తయ్య.